ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము దేవి భాగవతము పారాయణం చేస్తున్నాం కదండి. నిన్నటి రోజున సూత మహర్షి అమ్మవారి మహిమల గురించి చెప్తున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణుడు శమంతకమణి సత్రాజిత్తు ఆ కథని తెలుసుకున్నాం మనము. ఈరోజు ఇంకా కొన్ని అమ్మవారి మహత్యాలు చెప్తున్నారు. దేవి భాగవత మహాత్యాన్ని తెలియచెప్పే మరొక ఇతిహాసం ఉంది. అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి 2వ అధ్యాయంలో ఇలా చెప్తున్నారు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రత మహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవీ భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తింపబడిందట కదా, మాకు తెలియజెప్పవా అని అర్థించారు. స్కందుడు ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తి ముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే. అంటే అందుచేత దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ రూపం. దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక పుత్ర కామేష్టి నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కాని మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి హోమం చేస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురోత్తమ, ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రాద్ధదేవుడు శివుని ప్రార్థించాడు. శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడిగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్లీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివ దర్శన లాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్లిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కాని పార్వతి సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్లరు. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించడమేమిటి? తాను తన తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేది లేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. సంచరిస్తూ బుద్ధుడి ఆశ్రమం చేరుకున్నారు. బుధుడి ఈ సుందరాంగిని చూసి బుధుడు మరలు కొన్నాడు. ఎవరి అందకత్తే? ఉన్నత పయోధరాలు, దొండపండుల్లాంటి పెదవులు, మల్లె మొగ్గల్లాంటి పలువరస, చంద్రబింబం లాంటి వదనం, పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి మనసైంది. ఆ సుందరాంగి కూడా బుధుణ్ణి చూసి అలాగే మన్మథ భావాలకు లోనయ్యింది. చంద్రుడిలా ఉన్నాడు, ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో
కామ సుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయ్యింది. పురూరవుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇక ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తన కుల గురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ల మీద పడి వలవలా విలపించింది. మళ్లీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగడు కదా అని భక్తిభావంతో స్థితించాడు. నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే గిరిజార్ధాంగ దేహాయ నమస్తే చంద్రమౌళయే. మృడా, కైలాసవాసి, నీలకంఠ, భుక్తి ముక్తి ప్రదాయక, శివరూప, శివ, ప్రపన్న భయహరే, వృషభవాహన, శరణ్య, పరమాత్మ, త్రిమూర్తి స్వరూప, దేవాదిదేవ, వరద, పురారి, యజ్ఞరూప, యజ్ఞఫలద, గంగాధర, సూర్యేందు వహ్నిలోచన, నమో నమః నమో నమః అంటూ ప్రార్థించాడు. భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్లీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. 1 నెల పురుషుడిగా, 1 నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరిని స్తుతించాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి, జయ సర్వసురారాధ్యే జయానంత గుణాలయే. శరణాగత వత్సల, దుర్గా, దేవేసి, దుఃఖహంత్రి, దుష్ట దైత్య నిషూదిని, భక్తిగమ్య, మహామాయ, జగదంబిక, సంసార సాగరోత్తార, పోతి భూత పదాంబుజ, త్రిమూర్తి సంసేవిత, చతుర్వర్గ ప్రదాయిని, నిన్ను స్తుతించాలంటే సమర్థుడవడు, కేవలం భక్తితో నమస్కరించడం తప్ప అంటూ అమ్మను ప్రార్థించాడు. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించు, అది ముగిసేసరికి తిరిగి పుంస్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వీయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణాలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం పొందాడు. అగస్త్య, దేవి భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి, విన్నవారికి సకల వాంఛాప్రదం, ఇహపరాలకు సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. అధ్యాయం 3. అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. అగస్త్య, భగవత్యాహ ఇదం భాగవతం అని దీని వ్యుత్పత్తి. గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతమని పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి. ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్ర గాథ ఉంది, చెబుతున్నాను వినండి. ఋతువాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతక కర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆది వ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మ మహాపాపాలు చేశాడేమో.
ఋషిపత్నులకును శీలభంగాదులు చేశాడేమో. ఆ మహాపాతకాలు మనకు రోగాలుగా పట్టి పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్లుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. ఋషి దంపతుల దుఃఖానికి అంతం లేకపోయింది. కుపుత్రుడు కలిగే కర్మ అపుత్రులుగా ఉండిపోవడమే కన్నా అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది. స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రుడు. దుఃఖదాయకులు. వీరి వల్ల అయిన వారికి ఉపకారము లేదు, కాని వారికి అపకారము లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండడమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కళకళలాడటం ఎంతటి అదృష్టవంతులకో కదా. కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవితం, కుంభోజనం వల్ల దివసం, కుమిత్రుడి వల్ల సుఖం నశిస్తాయన్నారు పెద్దలు. కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా కుభోజనేవ దివసః కుమిత్రేణ సుఖం కుతః. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాము. గురు శుశ్రూషలు చేశాం. వేదాధ్యయనం నియమనిష్టలతో చేశాను. బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను. ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాము. రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం. పున్నామ నరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కాని వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాం. ఇది నా తప్ప, దీని తప్ప, వీడి తప్ప? నువ్వు జ్యోతిశాస్త్రంలో పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతువాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతువాగ్మునే, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతి గడ్డాంతకాలంలో పుట్టాడు. అందుచేత దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆది వ్యాధులకు కారణం. అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం ఉపశమించాలంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి. అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతవాగ్ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం భగభగలాడుతూ కుముదాద్రి మీదకు రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతం రైవతకాద్రి అయ్యింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైని గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ రేవతీ నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాసించింది. ఆమెను చూసిన ప్రముఖ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్లి రేవతి అని నామకరణం చేసి కన్న కూతురిలా పెంచుకున్నాడు. రేవతి ఎదిగి ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు. దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. పావకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగిన వరుడు. అతడు ధర్మిష్ఠుడు, బలపరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేట కోసమని అడవికి వచ్చినవాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవుడు, కాళిందే విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు చూశాడు. ప్రియా, ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెడదామని వచ్చాను అన్నాడు. హోమశాలలో ఉన్నారు అంది రేవతి. దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచుడు గౌతముణ్ణి పిలిచి అర్ఘ్యపాద్యాదులు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు.
మహారాజా, నీ సైన్యము, కోశము, మిత్రబృందము కుశలమేనా? భృత్యులు, అమాత్యులు క్షేమమా? దేశము, రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా? నీకు అనామయమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. తక్కిన వారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు అన్నాడు. ప్రముచ మహర్షి, అన్నీ కుశలమే, అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు, ఎవరావిడా? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది, చెప్పవు అన్నాడు. చిరంజీవి, దుర్దమా, రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య. రూపంలో, గుణంలో సాటిలేని మహిళ. నీ భార్యనే నువ్వెరగవా అన్నాడు. మహర్షి, నా అంతఃపురంలో సుభద్రా ప్రభృతులు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వారిలో రేవతి ఎవరూ లేరే అన్నాడు రాజు. రాజా, ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మర్చిపోయావా అన్నాడు మహర్షి. మహర్షి, మీరన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ప్రియా అని సంబోధించాను. కానీ నాకు ఏ దుష్టభావము లేదు. కోపించకండి, ఏదో మాట వరుసకు అలా పిలిచానంతే అన్నాడు రాజు. రాజా, నాకు తెలుసు, నీ మనస్సులో ఏ దుష్టభావము లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటి నుంచి అలా ఆ సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను అగ్నిదేవుణ్ణి అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయం కనుక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించవలసింది లేదు అన్నాడు మహర్షి. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతువాగ్ముని శపించాడాయే. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు, నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. ఒక్క ఋతువాక్కేనా సమర్థుడు? నువ్వు అంతటి తపస్వివే, నేనెరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు. కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతీ దుర్గముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు. ప్రముచ మహర్షి, నేను స్వయంభవ మనువంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్టు వరం ఇవ్వండి అని అభ్యర్థించాడు దుర్దముడు. అయితే దుర్దమా, మహాదేవిని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవి భాగవతమని ఒక మహాపురాణం ఉంది. అది 5వ పురాణం. దాన్ని శ్రద్ధాసక్తులతో 5 మార్లు చదివించుకుని విను. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషించాడు. రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు. ఒకనాడు లోమస మహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోనికి తోడుకుని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. మహర్షి, దేవీ భాగవతం వినాలని ఉంది, తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమసుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే. కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తాను అని చెప్పి ఒక శుభ ముహూర్తాన్న ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమసుడు. రేవతీ సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. ముగింపు రోజున మహర్షిని, వేద పండితులను, ఆ వంశీకుల ధర్మపత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షర మంత్రంతో హోమాలు చేసి క్షమించండి కుమారీ పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. జాత కర్మాది క్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు.
భూరి దక్షిణలతో విప్రుల్ని సంతోషపరిచాడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయనం అయ్యింది. గురుకులంలో వేద శాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు. కుంభసంభవ, అగస్త్య, ఇంతటిది సుమా దేవి భాగవత శ్రవణ మహాత్మ్యం. క్లుప్తంగా చెప్పాను, పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు అని కుమారస్వామి ముగించాడు. లోపాముద్రాగస్త్యులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక శౌనకాది మహామునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సూతుడు. 2, 3 అధ్యాయాలు ఈరోజు సంపూర్ణమయ్యాయండి. ఓం శ్రీ మాత్రే నమః.